వెల్కమ్ ఆడిట్ అమెండ్మెంట్స్ నవంబర్ 23. దీనికి మే అమెండ్మెంట్స్కి ఏమన్నా తేడా ఉందా అంటే ఏమీ లేదు. నేనే లాంగ్వేజ్ మార్చి తెలుగులో చెప్తున్నాను, మన తెలుగులో చెప్తున్నాను. అండ్ చూడొద్దా అంటే నేను చూడమనే చెప్తాను, ఎందుకంటే ఈ టైం లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఈజీగా గుర్తు చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుదాము. ఇంకా ఏంటంటే కొన్ని పదాలు ఉన్నాయి, దాన్ని బ్లైండ్గా బట్టి కొట్టేసే బదులు కొంచెం వాటి మీనింగ్ తెలుసుకొని చదువుదాం. ఒక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేస్తే ఇవన్నీ చక్కచక్క చేసేద్దాం ఇన్ని పనులను. ఓకే, ఫస్ట్ థింగ్ స్మాల్ కంపెనీకి ఏంటి, ఇక్కడ మానిటరీ లిమిట్స్ మార్చాడనమాట. ఏంటంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ షల్ నాట్ ఎక్సీడ్ 4 CR అండ్ టర్న్ ఓవర్ షల్ నాట్ ఎక్సీడ్ 40 CR. మనం ఇట్లా చదివితే మనకేం గుర్తురాదు కదా ఎగ్జామ్లో. 40 CR ఇచ్చాడు, 4 CR ఇచ్చాడు, అది స్మాల్ కంపెనీనా లేదా కాదా అని, ఎందుకంటే అంత టెన్షన్లో మనకు అంత గుర్తుండదు. సో దానికి మనం ఇట్లా సింపుల్గా ఒక లైన్లో టచెస్ అనే ఒకటి పదం యూజ్ చేస్తే, ఇప్పుడు వాడు 4.5 CR పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇచ్చి 40 CR టర్న్ ఓవర్ ఇచ్చారనుకో, అది స్మాల్ కంపెనీకి ఎలిజిబులా కాదా మనం చెప్పచ్చు. ఇప్పుడు 4 CR 40 CR టచ్ అయితే స్మాల్ కంపెనీ, రెండిట్లో ఏదన్నా ఒకటి క్రాస్ అయినా అది స్మాల్ కంపెనీ కాదు. ఓకే, ఈ ఒక్క చిన్న లైన్లో ఇట్లా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదే కాదు, మన టైం లిమిట్స్ ఏవైతే ఉన్నాయి, మానిటరీ లిమిట్స్, అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా రోజుకి 2 చదివేసేసేయండి. ఓకే, సో దట్ మనకి ఎగ్జామ్ టైంలో వదిలేకుండా ఆ ఇచ్చిన 2-3 మార్క్ MCQs మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి కొంచెం ఈ యొక్క లిమిట్స్లో ఇచ్చారు అనమాట, డైరెక్టర్ లిమిట్స్. ఇక్కడ యాక్చువల్లీ ఇండిపెండెంట్ డైరెక్టర్ లిమిట్స్ ఇన్ ఆడిట్ కమిటీలో కొంచెం చేంజెస్ వచ్చినాయి, అవి కూడా చూసేద్దాం. ఆడిట్ కమిటీలో ఎవరు ఉంటారు, ఆడిట్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ని షేర్ హోల్డర్స్గా మిస్టేక్ అవ్వద్దు. ఓకే, మినిమం 3 డైరెక్టర్స్ ఆడిట్ కమిటీలో మెంబర్స్ ఉండాలి. ఎలాగో వాళ్ళలో మన వాళ్ళు ఒక 3 డైరెక్టర్స్ ఉండాలి. ఎందుకు మన వాళ్ళు 3 డైరెక్టర్స్? ఆడిట్ కమిటీ అంటేనే సంథింగ్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తారు మనం చేసిన బిజినెస్ని. ఆడిట్ కమిటీ ఒకటి అప్లికబుల్ అవ్వడానికి చాలా ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది. అంత పెద్ద ఆర్గనైజేషన్లో ఎంత హైరార్కికల్ ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, ఎన్ని రకాల రిలేషన్షిప్ బిజినెస్ ఉంటుంది, ఇదంతా అర్థం చేసుకొని కొత్త ఎక్స్పర్ట్స్ అయితే ఉన్న 12 monthsలో 8 to 9 months వాళ్ళు ఆ రిలేషన్షిప్స్ని, హైరార్కీని అర్థం చేసుకోవడానికే సరిపోద్ది. అందుకని మన వాళ్ళు ఒక 3 డైరెక్టర్స్ ఇచ్చారనుకో, ఈ కొత్తగా ఉన్న ఆడిట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర తెలుసుకొని యాక్చువల్లీ వాట్ డూ దే డూ ఇస్ ఆడిట్. వాళ్ళు కంపెనీ గురించి తెలుసుకోవడం అనేసి ఆడిట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఇక్కడ 3 డైరెక్టర్స్ అని ఉండటం. అండ్ అట్లీస్ట్ 2/3 షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఓకే, మన డైరెక్టర్స్ పెట్టాలి. ఓకే, వాళ్ళు అట్లీస్ట్ 2/3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటే బెటర్. ఎందుకంటే ఏమన్నా వాళ్ళ ఇప్పుడు ఒక కొత్త సప్లయర్ ఆన్ బోర్డ్ అయ్యారు, మనకి సపోజ్ ఒక న్యూ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ సప్లయర్ వచ్చి ఒక డైరెక్టర్ యొక్క రిలేటివ్ అనుకోండి, మనకి ప్రైస్ హైక్ చేసి వాళ్ళు పర్సనల్ గెయిన్ అవుతారు. మనకి యాక్చువల్లీ కంపెనీ ఎలా నడవాలంటే ఏ రిలేషన్ అయినా, ఏ ట్రాన్సాక్షన్ అయినా అది కంపెనీకి ఫేవరబుల్గా ఉండాలి, కానీ డైరెక్టర్స్కి పర్సనల్ గెయిన్ రాకుండా ఉండేలాగా ఉండాలి. అందుకని అట్లీస్ట్ 2/3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండేలాగా చూసుకుంటున్నాము. అండ్ ఏవైనా లిస్టెడ్ ఎంటిటీలో అవుట్ స్టాండింగ్ సుపీరియర్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి అనుకోండి, అసలు అవంటే ఏంటి అంటారా, ఒక ఈక్విటీ షేర్కి 1 ఓటు. అదే ఈ షేర్స్ కొన్నారనుకోండి, ఇది యాక్చువల్లీ బయట కమ్మరు, మోస్ట్లీ ప్రమోటర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. 1 ఓట్ వచ్చి 1.5 votes కానీ, 2 votes కానీ, 3 votes కానీ ఇట్లాగా అవుతుంది అనమాట. 1% ఈక్వల్స్ టు మోర్ ఓట్స్. సో అలాంటి షేర్స్, అలాంటి క్లాస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కంపెనీ ఒకవేళ ఇష్యూ చేస్తే దెన్ ఆడిట్ కమిటీలో ఉన్న అందరూ మెంబర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్సే అవ్వాలి. లేదు మా డైరెక్టర్స్కి అది ఒక పర్సనల్ ఆడిట్ ఎక్స్పర్టైజ్ లేదు అంటారా, వాళ్ళని డైరెక్టర్గా, ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేయాలి, ఆడిటర్ ఎక్స్పర్ట్ ఉన్నది. ఓకే, ఇంకా దాని గురించి. ఓకే, ఇప్పుడు చెప్పండి అసలు కంపెనీ ఎవరిది, షేర్ హోల్డర్స్దా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్దా? యాక్చువల్లీ కంపెనీ ఓనర్స్ వచ్చి షేర్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు. షేర్ హోల్డర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని రిక్రూట్ చేశారు.
ఎందుకంటే యూసీ వాళ్ళ షేర్ హోల్డర్స్ అంటే మనకి వాళ్ళకి చాలా ఎక్కువ, మనల్ని మీరు షేర్ హోల్డర్స్ అని అనుకోవద్దు. వీ యాక్చువల్లీ ఫోమ్ పార్ట్ ఆఫ్ మోస్ట్లీ 20% అనమాట. నేను మీకు మ్యారథాన్ చేసేటప్పుడు చూపిస్తాను. మనకి టాటా మోటార్స్లో కానీ ఎంత అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళు వచ్చి ఎక్కువ పర్సంటేజ్ లైక్ 40%, 25% ఇట్లా ఉన్నారు. మన అందరం కలిపి 20% ఉంటాం దాంట్లో. సో మనల్ని మీరు షేర్ హోల్డర్స్ అనుకోవద్దు. షేర్ హోల్డర్స్ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది, దే హ్యావ్ లెస్ టైం కదా. సో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేసేటప్పుడు ఇనీషియల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ రిక్రూట్ చేస్తారు, అదంతా ఓకే. కొంచెం కాలం గడిచిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కావాల్సి వస్తుంది. సో బోర్డ్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే వీళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ తెలుసు ఒక కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలని. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు షేర్ హోల్డర్ అప్రూవల్ తీసుకుంటారు. అది అపాయింట్మెంట్ అయ్యాక తీసుకుంటారా లేకపోతే ముందు తీసుకుంటారా అంటే 2 రకాలుగాను చెప్తున్నారు. షేర్ హోల్డర్ అప్రూవల్ మస్ట్ బి నెక్స్ట్ జనరల్ మీటింగ్లో. షేర్ హోల్డర్స్ మనం చెప్పాం కదా వాళ్ళు చాలా బిజీ అని, వాళ్ళని ఎక్కడ కలుస్తామంటే ఓన్లీ జనరల్ మీటింగ్లోనే కలుస్తాము. అండ్ లేకపోతే 3 months ఫ్రమ్ ద అపాయింట్మెంట్. దిస్ ఇస్ యాక్చువల్లీ టైం లిమిట్. ఈ లోపు షేర్ హోల్డర్ అప్రూవల్ జరగాలి ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, యాక్చువల్గా వాళ్ళు అప్రూవ్ చేయడానికి చేయకపోవడానికి వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉండాలి కదా. అసలు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. అసలు ఎందుకు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తున్నారు, లేదా ఒకవేళ టర్మ్ అయిపోయిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎందుకు రీఅపాయింట్ చేస్తున్నారు అన్నది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ హౌ యూ టేక్ అన్ అప్రూవల్ కదా. అండ్ prior approval is required for a person who was previously rejected by a shareholder. ఒకవేళ షేర్ హోల్డర్స్ ఆల్రెడీ రిజెక్ట్ చేసిన పర్సన్ అని మళ్ళీ మీరు రికమెండ్ చేస్తుంటే యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీరు షేర్ హోల్డర్ది ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. అది మీరు అపాయింట్ చేసేసాక 3 months తర్వాత మేము అప్రూవల్ తీసుకుంటామంటే ఆ రిజెక్ట్ చేసిన పర్సన్ దగ్గర కుదరదు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ అప్రూవల్ తీసుకోవాలి. అది నెక్స్ట్ జనరల్ మీటింగ్లో కానీ వితిన్ 3 months కానీ. ఒకవేళ ప్రీవియస్లీ రిజెక్టెడ్ అయిన వాళ్ళు అయితే మటుకు కంపల్సరీ ప్రయర్ అప్రూవల్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటున్నారు, సరే అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఒకరిని యాక్సెప్ట్ చేయడానికన్నా రిజెక్ట్ చేయడానికన్నా షేర్ హోల్డర్ దగ్గర అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవి ఇవ్వాలన్నమాట. ఏమి ఇవ్వాలి? రెజ్యూమే ఫర్ ద ప్రపోజ్డ్ డైరెక్టర్, రెజ్యూమే ఇవ్వాలి. ఓకే, రెజ్యూమే ఇచ్చారు, అతను బయోడేటా అదంతా తెలుసుకున్నారు. ఓకే, కానీ తను మన కంపెనీకి ఎలా యూజ్ అవుతారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళ రిలేషన్షిప్స్, ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చారా అంటే ముందు మనం రిలేషన్షిప్స్ గురించి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్స్ ఉన్న ఇప్పుడు మనకి సూర్యుడు వెలుగున్న దగ్గరే నీడ ఉన్నట్టు డైరెక్టర్స్ ఉన్న దగ్గరే ఆ యొక్క రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ కూడా డిస్క్లోజ్ చేయాలి. అండ్ వాళ్ళు ఇంకెక్కడైనా డైరెక్టర్షిప్ చేశారా, వాళ్ళకి ఏమన్నా వేరే కంపెనీస్లో మెంబర్షిప్స్ ఉన్నాయా, ఏమన్నా కమిటీస్లో, అంటే కమిటీస్ అంటే ఇక్కడ ఆడిట్ కమిటీ కానీ లేకపోతే నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ కానీ ఇలాంటి కమిటీస్లో ఏమన్నా వేరే కంపెనీస్లో ఉన్నారా. అండ్ లిస్టెడ్ ఎంటిటీస్లో ఇదివరకు గనక డైరెక్టర్షిప్ చేస్తే తను రిజైన్ చేసిన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ పాస్ట్ 3 yearsలోవి అంత లిస్ట్ కావాలి. ఏమేమి కావాలి? ప్రెసెంట్ డైరెక్టర్షిప్ మెంబర్షిప్ హోల్డ్ అయిన ఎంటిటీస్, పాస్ట్ 3 yearsలో తను రిజైన్ చేసి వచ్చిన ఎంటిటీస్ యొక్క లిస్ట్ కావాలి. అండ్ షేర్ హోల్డింగ్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా కావాలన్నమాట. ఎగ్జిక్యూటివ్కి నాన్ ఎగ్జిక్యూటివ్కి తేడా ఏంటి అంటే, ఎగ్జిక్యూటివ్ హూ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్, వాళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. వీళ్ళు ఎలా అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా జోగ్రఫికల్ లొకేషన్కి కానీ లేకపోతే ఒక కంపెనీలో ఒక స్పెసిఫిక్ సెట్కి మేనేజ్ చేయడం కోసం అపాయింట్ అయిన వాళ్ళు అనమాట. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా చూడడానికి ఒక డైరెక్టర్ ఉంటారు. ప్రొక్యూర్మెంట్ అది కోసం యూసీ ఇఫ్ యు ఆర్ ఇంపోర్టింగ్
డైమండ్స్ ఫ్రమ్ ఆఫ్రికా, మీకు అక్కడ ఒక స్మాల్ బ్రాంచ్ ఉంది, దాన్ని ఒకటి మేనేజ్ చేయడానికి ఆఫ్రికా బ్రాంచ్ని సప్లై డివిజన్ని మేనేజ్ చేయడానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బికాస్ వాటి కోసం వాళ్ళని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వాజ్ సంబడి హూ డు నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్. మీరు చూడండి, డైరెక్టర్స్ అనే వాళ్ళే పని చేయడానికి అపాయింట్ చేస్తారు, వీళ్ళు కూడా షేర్ హోల్డర్స్ లాగా యాక్టివ్గా లేము అంటే వాళ్ళకి ఏదో కొంత షేర్ హోల్డింగ్ ఉంది, వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ది మనం డిస్క్లోజ్ చేయాలన్నమాట, అంతే. అండ్ నా మనం ఎన్ఆర్సీ కమిటీకి వచ్చాము. దీనికైతే ఏమి అమెండ్మెంట్స్ లేవు ఆడిట్ కమిటీకి ఉన్నట్టు, బట్ ఆడిట్ కమిటీ కూడా ఉంది కదా అని ఎన్ఆర్సీ కమిటీ కూడా తీసుకొచ్చేసాం. అట్లీస్ట్ 3 నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ అట్లీస్ట్ 2/3 షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఎక్కడో చూసినట్టుందా? ఎక్కడో కాదు, ఇక్కడే చూసాము ఆడిట్ కమిటీ దగ్గర. చూడండి, అట్లీస్ట్ బదులు మినిమం 3 డైరెక్టర్స్, అట్లీస్ట్ 2/3. అట్లీస్ట్కి మినిమంకి డిఫరెన్స్ అంటారా? ఏమీ లేదు. ఓకే. అండ్ ఇక్కడ ఎన్ఆర్సీ కమిటీ ఒక చైర్పర్సన్ వచ్చి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి. వై ఇండిపెండెంట్ డైరెక్టర్? యు సీ ఆ కమిటీ పేరే నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ. యు సీ, మనం డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం రిలేటెడ్ పార్టీస్ గురించి రిలేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నామా? ఇప్పుడు చూడండి, ఒక డైరెక్టర్ వచ్చారు, తన రిలేటివ్స్ అందరినీ నామినేట్ చేశారు. షేర్ హోల్డర్స్ హ్యావ్ నో అదర్ ఆప్షన్, వాళ్ళేమి డిస్క్లోజ్ చేయలేదు, సంథింగ్ అలా జరిగిపోయింది. సో అలా ఉండకుండా ఉండడానికి వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి. వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళ రిలేటివ్స్ అయిన వాళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ రాసి మిగిలిన వాళ్ళకి తక్కువ ఇచ్చిన, ఇట్లాంటి పార్షియాలిటీ ఏదైతే ఉంటుంది అదంతా ఉండకూడదు అని చెప్పేసి చైర్పర్సన్ వచ్చి ఇండిపెండెంట్ డైరెక్టర్ అనమాట. అసలు ఈ ఎన్ఆర్సీ కమిటీ ఏం చేస్తుంది అంటే దే ఎవాల్యుయేట్ ద స్కిల్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బోర్డ్. వాళ్ళు ఒకరిని నామినేట్ అంటే నామినేషన్ ఇస్ లైక్ అపాయింట్ చేసేటప్పుడు నామినేషన్ లాగా చేస్తుంటారు కదా, లైక్ ఐఎమ్ నామినేటింగ్ దిస్ పర్సన్ టు బీ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఇలాగా అనమాట. వాళ్ళని ఏం బేస్ చేసుకుంటారు? సో దట్ ఒకరిని నామినేట్ చేసే ముందు మనకి వాళ్ళ స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళకి అదే తెలుస్తుంది అనమాట. కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్యాపబిలిటీస్ అండ్ దర్ రెమ్యూనరేషన్ అనమాట. వాళ్ళ రోల్స్ అండ్ క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా బేస్ అయి ఉంటుంది, అవి అనమాట. అండ్ ఈ కమిటీ వచ్చి మే యూజ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అని అన్నారు. సేమ్ లైక్ మనం ఆడిటర్ ఎవరైతే ఉన్నారో, మనకి ఏదన్నా కొత్త కంపెనీ గురించి తెలియలేదు అంటే మనం హౌ డు వి యూజ్ ఆడిటర్ ఎక్స్పర్ట్, హౌ మేనేజ్మెంట్ యూజ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, అలాగే ఎన్ఆర్సీ కమిటీ కూడా ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీని యూజ్ చేసుకొని నామినేట్ చేయవచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అన్నారు. ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఆ కమిటీ గురించి. అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, వీ హ్యావ్ బీన్ టాకింగ్ సో మచ్ అబౌట్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఫస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎలా ఉండాలంటే హీ షుడ్ బి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మనం చెప్పాం కదా, హీ షుడ్ బి ఏ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. అండ్ హీ షుడ్ నాట్ బి ఇన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండకూడదు. ఓకే, తను వచ్చి యు సీ వెన్ ఎవర్ దే వర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా చూసారంటే ఒక రిలేషన్షిప్స్ మనకి డెవలప్ అయిపోతాయి. దెన్ హీ కెనాట్ బి అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. అందుకోసం హీ షుడ్ నాట్ బి he should be a non-executive director అనమాట. ఓకే, అండ్ he should be a person of integrity and possess relevant expertise and experience. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే మీరు గూగుల్ చేయండి, కన్సిస్టెన్సీ ఇన్ థాట్స్, వర్డ్స్, యాక్షన్. అదే మనకి బాగా తెలిసిన విషయం అయితే ఏంటంటే మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మనేకం, మహాత్మనం. ఎక్కడో విన్నట్టుంది కదా, మీరు అక్కడ వినలేదు, ఇక్కడే విన్నారు. దాన్నే ఇంటిగ్రిటీ అంటారు. ఓకే, ఇంటిగ్రిటీ ఉంటే సరిపోతుందా అంటే వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండి మహాత్ములాగా ఉంటే సరిపోతా? కాదు. వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు, కంపెనీకి ఎలా ఉపయోగపడతారు, ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్ కూడా మనకి తెలుసుకోవాలి. ఓకే, అండ్ ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ నాట్ బీ అ ప్రమోటర్ అనమాట. తను ప్రమోటర్ అయితే యు సీ వాళ్ళు వచ్చి ప్రమోటర్ అయితే అగైన్ రిలేషన్స్ అయిపోతుంది, రిలేటెడ్ పార్టీస్ అయిపోతారు. సో వాళ్ళు ప్రమోటర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ఏ రకమైన ఫినాన్షియల్ రిలేషన్షిప్ ఉండకూడదు అనమాట. అపార్ట్ ఫ్రమ్ రిసీవింగ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, నో బడీ డస్ వర్క్ ఫర్ ఫ్రీ కదా.
సో డైరెక్టర్ రెమ్యూనరేషన్ తప్ప ఎటువంటి ఫినాన్షియల్ రిలేషన్షిప్ ఉండకూడదు, ఎటువంటి హీ షుడ్ నాట్ బి అ ప్రమోటర్, ఎటువంటి రిలేషన్ కూడా ఉండకూడదు. అండ్ ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చి ప్రమోటర్కి రిలేటివ్ కాకూడదు. మరి ఇండిపెండెంట్ డైరెక్టర్కి రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు షేర్ హోల్డర్స్ అవ్వచ్చా అంటే విత్ స్మాల్ యాక్చువల్లీ ఒక లిమిట్ ఇచ్చారు అనమాట. ఏంటంటే 50 lakhs వరకు ఉండొచ్చు, 2% వరకు ఉండొచ్చు అనమాట, అంతే. ఇది మనకి ఒక 50 lakhs అనేది ఒక అబ్సల్యూట్ అమౌంట్, 2% అనేది ఒక రిలేటివ్ అమౌంట్. అంటే పేడప్ షేర్ క్యాపిటల్ మారినప్పుడల్లా ఈ 2% కూడా మారుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది వచ్చి ఒక థ్రెషోల్డ్ లిమిట్ లాగా అయిపోతుంది. ఇది కానీ మనకు ఒక 2 figures వస్తాయి కదా, ఆ 2 figuresలో హయ్యర్ వన్ వుడ్ బి ద థ్రెషోల్డ్ లిమిట్ అనమాట. సో మోర్ దాన్ 50 lakhs or 2% ఆఫ్ పేడప్ షేర్ క్యాపిటల్ ఉండవు. మోర్ దాన్ అన్నారని ఇందులో ఈ రెండిట్లో 50 lakhs కానీ 2% ఆఫ్ పేడప్ షేర్ క్యాపిటల్లో ఈ రెండిట్లో ఏది హయ్యరో దానికి మించి అసలు ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? రిలేటివ్స్ ఆఫ్ హూమ్? ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఓకే, దట్స్ ఫైన్. పేడప్ షేర్ క్యాపిటల్లో మనం ఒక లిమిట్ నేర్చుకున్నాము ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి. అండ్ ఇన్ ద లాస్ట్ 3 years ఇండిపెండెంట్ డైరెక్టర్స్లో లాస్ట్ 3 years he should not have any kind of pecuniary transaction or pecuniary relationship. Pecuniary transactions అంటే మనం ఏమనుకుంటాం? మోస్ట్లీ లైక్ బయింగ్ గూడ్స్ ఆర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనుకుంటారు. కాదు, ఇంకా చాలా ఉంది. ముందు అసలు మనం రిలేషన్షిప్స్ గురించి తీసుకుంటే ఆ తర్వాత మనం దానికి అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్ని ఈజీగా రాసేసుకోవచ్చు. ముందు అసలు రిలేషన్షిప్స్ ఏంటి అంటే వెదర్ ఇట్స్ అన్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఆర్ క్లయింట్ ఆర్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, సమ్వన్ హూ ఇస్ బయింగ్ ఇన్సూరెన్సెస్ ఆర్ డెటార్, క్రెడిటార్, లెండర్, బారోవర్, ఇన్వెస్టర్ ఆర్ ఇన్వెస్టీ అన్నమాట. ఈవీ రిలేషన్షిప్స్ ఉన్న వాటిని పెక్యూనరీ రిలేషన్షిప్స్ అంటారు. పెక్యూనరీ అంటే ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ monetary, something that is financial related relationships. ఓకే, ఈ రిలేషన్షిప్స్ తీసుకున్నాం కదా, వీటికి అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఎంప్లాయీ అయితే శాలరీ, వేజెస్ ఉంటుంది. ఓకే, అండ్ లైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కమిషన్ కానీ, బయింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. డెటార్, క్రెడిటార్స్ అయితే లోన్స్, ఇంట్రెస్ట్, బారోయింగ్ ఉంటుంది. ఇన్వెస్టర్, కంపెనీ ఇన్వెస్టింగ్ అంటే కనుక పార్ట్నర్షిప్స్ కానీ, బిజినెస్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏ రిలేషన్స్ లేకుండా ఉండాలి. ఒకవేళ ఉంటే, సపోజ్ ఉంది, ఎల్ఐసిలో నేను ఒక ఇటు తీసుకున్నాను, లైక్ ఒక పాలసీ తీసుకున్నాను, అప్పుడు ఏంటి అంటే ఆ కంపెనీకి ఏదైతే ఉందో అది 2% ఆర్ మోర్ ఆఫ్ ఇట్స్ గ్రాస్ టర్న్ ఓవర్ ఉండకూడదు ఇన్ లాస్ట్ 3 years. ఓకే, దిస్ ఇస్ నాట్ అన్ అగ్రిగేట్. మీరు ఇది అగ్రిగేట్గా అని తీసుకోవద్దు. నేను వచ్చి పాస్ట్ 3 yearsగా ఎల్ఐసి బాండ్ తీసుకుని వాటన్నిటిని యాడ్ చేసి 2% మోర్ వచ్చేసింది, అదంతా కుదరదు. ఈ 3 yearsలో ఏదన్నా ఒక్క ఇయర్ కూడా 2% ఆర్ మోర్ మారకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ అనమాట, అగ్రిగేషన్ కాదు. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే షార్క్ ట్యాంక్ ఇండియా ఎంతమంది చూస్తారో చెప్పండి. అందులో అమన్ గుప్తా ఉన్నారు కదా, తెలుసు, తను కూడా సిఏనే. ఓకే, ఇప్పుడు తను వచ్చి మనకి ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్గా అవుదాం మన కంపెనీలో అన్నారు. కానీ మనమేంటి, లాస్ట్ ఇయరే షార్క్ ట్యాంక్ సీజన్లో వెళ్ళి మన కంపెనీకి చేస్తే తను వీసీ ఫండింగ్ చేశారనమాట. ఇప్పుడు తన్ని మనం ఇండిపెండెంట్ డైరెక్టర్గా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకి ఒక పెక్యూనరీ రిలేషన్షిప్ ఉంది, అదే వీసీ ఫండింగ్ అనమాట. దట్ ఈస్ లైక్ ఇన్వెస్టర్ బిట్వీన్ ద కంపెనీ అండ్ అనమాట. సో హీ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకే, హీ కెన్ ఆన్ బోర్డ్ యాజ్ అ ప్రమోటర్. ఓకే, సో లాస్ట్ 3 yearsలో ఎనీ పెక్యూనరీ ట్రాన్సాక్షన్ ఆర్ రిలేషన్షిప్ ఉండకూడదు. అమౌంట్ ఎంత ఇచ్చారు అంటే 2% ఆర్ మోర్. ఇఫ్ ఇట్ టచెస్ 2%, he is not qualified to be appointed as an independent director. ఓకే, మీరు టచెస్ అన్న వర్డ్ అని ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే, మీరు సపోజ్ కరెక్ట్గా 2% అని ఇచ్చారనుకోండి ఐసిఐ, మీరు అప్పుడు ఈజీగా చెప్పచ్చు, ఓకే ఇఫ్ ఇట్ టచెస్ ఆర్ నాట్. నేను ఆల్రెడీ చూసాను 2% టచ్ అయింది, 2% టచ్ అయితే హీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్.
ఓకే, ఇలా మీరు ఈజీగా డెసిషన్స్ని తీసుకోగలరు. ఎందుకంటే ఆ 3 అవర్స్లో మనం 3 months నుండి చదివింది ఇమీడియట్గా రీకాల్ అవ్వాలి అంటే ఇట్లాంటి టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకనే మనం రిట్రైవల్ ఫాస్ట్ అనే దాన్ని వీ హ్యావ్ బీన్ ప్రమోటింగ్ ఇట్ సో మచ్. బికాజ్ మనకి ఆన్సర్ తెలుసు, ఎగ్జామ్లో రాసింది అయ్యో నేను ఎక్కడో చదివాను కానీ నాకు అక్కడ ఎగ్జామ్లో గుర్తు రాలేదు ఆ టెన్షన్ వల్ల అన్నది అసలు సమస్య లేదు. అలాగా మనకి ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, అండ్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్ షుడ్ నాట్ హ్యావ్ నో కనెక్షన్ విత్ a non-profit organization that receives 25% or more of its receipts from the company, directors or holding or subsidiary or associate companies. ఇప్పుడు చూడండి, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. తను ఆ యొక్క ట్రస్ట్లో గనక ఏ ట్రస్టీ అవ్వకూడదు, ఆథర్ అవ్వకూడదు, ఏమీ అవ్వకూడదు. బిసి ఏంటి ఇది ట్రస్ట్ అని అంటున్నారంటే a lot of hawala transactions can go through these trust. అందుకోసమే సో ఏదన్నా ట్రస్ట్లో ఒక కంపెనీ, మన కంపెనీ ఉంది, మన కంపెనీ ఒక ట్రస్ట్కి మనం ఫండ్స్ ఇస్తున్నాము, చారిటీ. ఆ యొక్క ఎన్జిఓకి, ఆ యొక్క నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి మన ఫండ్స్ 25% ఆర్ మోర్ అవుతున్నాయి. సరే 25% అవుతున్నాయి అనుకోండి, ఇట్స్ 25% అవుతున్నాయి. ది యొక్క నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క ట్రస్టీ వచ్చి ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ప్రపోజ్ చేసిన అతను ఇప్పుడు మనం తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అంటే చేయకూడదు. ఎందుకంటే 25% టచ్ అయ్యింది. మనం ఇచ్చిన చారిటీ, మనం అంటే కంపెనీ ఇచ్చిన చారిటీ ఆ ఎన్పిఓకి ఆ యొక్క టోటల్ రిసీప్ట్స్లో 25% అయ్యింది. ప్లస్ ఆ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఈ ఎన్పిఓకి మధ్యలో రిలేషన్ ఉంది. ఈజ్ యాక్టింగ్ యాజ్ అ ట్రస్టీ ఆర్ రిలేటివ్ ఆఫ్ ట్రస్టీ, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్. అండ్ ఏజ్ గురించి మాట్లాడితే హీ షుడ్ నాట్ బి లెస్ దాన్ 21 years. ఓకే, ఇఫ్ హీ వాజ్ 21 years completed, he can be appointed as independent director. Should not be non-independent director of another company on board, which any non-independent director of listed entity is an ఇండిపెండెంట్ డైరెక్టర్. ఏంటండి ఇది, ఏదో పెద్ద టంగ్ ట్విస్టర్లా ఉందనుకుంటున్నారా? సరే ఒకసారి స్లోగా చూద్దాము. వీళ్ళు ఏమంటారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇది కంపెనీ ఏ, కంపెనీ బి. ఇతను పర్సన్ ఏ, ఇతను పర్సన్ బి. యూసీ ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అంటే ఏంటి, దే ఆర్ రిలేటెడ్ సమ్హవ్. ఇతను వచ్చి ఈ కంపెనీలో నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్, నాన్ ఐడి. ఇతను పర్సన్ బి ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో, కంపెనీ బిలో నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు కంపెనీ ఏకి ఇండిపెండెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో వెళ్ళి బిని అడిగాడు, నువ్వేం చేస్తావు అంటే వచ్చి మా కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా అవ్వు అని అడుగుతాడు. ఇప్పుడు బి ఏం చేస్తాడు, బార్టర్ సిస్టమ్, ఉపకారానికి ప్రతి ఉపకారం. ఏ అని నువ్వు మా కంపెనీలో కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది, మొన్నే కంపెనీలో రూల్స్ అన్నీ చేంజ్ చేశారు, కంపెనీస్ యాక్ట్లో అమెండ్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు క్లాస్ విన్ వచ్చాను, నువ్వు కూడా వచ్చి మా కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వు అని అంటారు. ఈ అరేంజ్మెంట్ చేసుకోవచ్చా? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. కామెంట్ పెట్టడం అయిపోయిందా? ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ అరేంజ్మెంట్ ఉండకూడదు, అసలు ఈ అరేంజ్మెంట్ ఇట్లా చేసుకోకూడదు. ఇప్పుడు బి వెళ్ళి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఏలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇన్ అదర్ కంపెనీ ఇన్ విచ్ బి ఈజ్ ఎ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకే, మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీకు అర్థమైనట్టు రాయండి. చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ద సినారియో అనమాట. కొంచెం వెనక్కి వెళ్ళి వినండి, దాన్ని ఇంగ్లీష్లో ఇలా తర్జుమా చేశారు వీళ్ళు. ఓకే, దట్స్ ఇట్. ఈ యొక్క చిన్న పాయింట్ అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అసలు చేసుకోకూడదు, అలాంటి బార్టర్ సిస్టమ్ ఉండకూడదు. అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హూ రిజైన్స్ ఆర్ రిమూవ్డ్ బై లిస్టెడ్ ఎంటిటీ షాల్ బి రీప్లేస్డ్ బై a new independent director at the earliest but not later than 3 months. ఇది క్యాజువల్ వేకెన్సీ. క్యాజువల్ వేకెన్సీ యూజువల్లీ 3 months లోపు చేస్తారు, ఫిల్ చేస్తారు. ఇంకా అంతే, దాని గురించి అంతే. ఇండిపెండెంట్ డైరెక్టర్ గురించి అయిపోయింది.
ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ గురించి చేద్దాం. అసలు రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అనేది అసలు అంత ఇంపార్టెంట్ ఆ కంపెనీకి. ఓకే. కంపెనీ అసలు ఏం చేస్తుంది? కంపెనీ యాక్చువల్లీ బిజినెస్ చేస్తుంది. వై అంటే వై గవర్నమెంట్ కానీ అంత సో మచ్ కన్సర్న్ విత్ రిగార్డ్స్ టు కంపెనీ కానీ స్టార్టప్స్ కానీ ఎందుకు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది ఇట్ ఈస్ టు హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి రేట్ అదంతా. కానీ గవర్నమెంట్ అన్ని ఒక బెనిఫిట్స్ ఇస్తున్నా అంత ఈజ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నా ఎందుకు అంత ఎక్కువగా స్టార్టప్స్ రావట్లేదు, వచ్చిన ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు అంటే ద ఓన్ మెయిన్ కల్ప్రిట్ ఈజ్ రిస్క్ అనమాట. మెయిన్ రిస్క్ యాక్చువల్లీ బిజినెస్ ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ దెన్ టేక్ ద బిజినెస్ డెసిషన్స్ అదంతా తీసుకోవాలి. ఈ రిస్క్ అనేది మేనేజ్మెంట్ అంటే ఏంటి? వీలైనంత వరకు తగ్గించటం అంటే అసలు ఎలిమినేషన్ కాదు, జస్ట్ మేనేజింగ్. ఓకే, మీరు ఎస్ఎఫ్ఎంలో హెడ్జ్ అకౌంటింగ్ ఇదంతా చూసుంటారు. దట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్ ఫర్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఆల్. సో సేమ్ ఇలాగే రిస్క్ని మేనేజ్ చేయటం తెలియాలి ఫస్ట్ బిజినెస్ ఓనర్స్కి ఆర్ సంబడి హూ యాక్చువల్లీ రన్స్ ఆర్ యాక్చువల్లీ రిక్రూటెడ్ టు రన్ ద బిజినెస్. దే హ్యావ్ టు నో హౌ టు మేనేజ్ ద రిస్క్ ఆఫ్ ద బిజినెస్. దీనికోసం మనకి ఇప్పుడు ఒక కమిటీ ఉండాలి. దిస్ ఇస్ నన్ను అడిగితే ఆడిట్ కమిటీ కంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ దట్ ఎవ్రీ బిజినెస్ షుడ్ హ్యావ్, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అనమాట. అసలు ఇదేం చేస్తుంది అంటే చూద్దాం. ఇట్ యాక్చువల్లీ ఫార్ములేట్స్ ముందు అప్లికబిలిటీ చూసేద్దాము, ఒక పని అయిపోద్ది. టాప్ 1000 లిస్టెడ్ ఎంటిటీస్ అండ్ హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ. 1000 లిస్టెడ్ ఎంటిటీస్ అంటే మనకు తెలిసింది మార్కెట్ క్యాప్లో టాప్ 1000 ఉన్నవి అంత సరిపోతుంది. హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీస్ ఏంటి అంటే లైక్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ బారోయింగ్స్. అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో మనకి ఇటు లయబిలిటీస్ అండ్ ఈక్విటీస్ సైడ్ వస్తే ఈక్విటీ పోర్షన్ చాలా తక్కువ ఉండి లయబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంది. జస్ట్ లైక్ 2% ఆఫ్ ఈక్విటీ ఉండి మీకు ఫండింగ్ వచ్చి మ్యాక్సిమం ఒక 70% మొత్తం డెట్ మీదే రన్ అవుతుంది అనుకోండి. దెన్ దట్ ఈస్ కాల్డ్ హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ. సరే, ఎందుకు ఈ లిస్టెడ్ ఎంటిటీస్కి ఈ డెట్ వాటిల్కి ఈ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అప్లికబుల్ అంటే ఫస్ట్ థింగ్ పబ్లిక్ మనీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిస్టెడ్ ఎంటిటీస్. మనం ఎక్కడెక్కడైతే చూసుకున్నాము ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఎక్కడెక్కడ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడక్కడ ప్రొవిజన్స్ వస్తూ ఉంటాయి. పబ్లిక్ మనీ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుంది? బ్యాంక్స్. అందుకే బ్యాంక్స్లో రెగ్యులేషన్స్ ఎక్కువ. పబ్లిక్ కంపెనీస్లో కూడా మన పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. పబ్లిక్ మనీ అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒక లైఫ్ సేవింగ్స్ కానీ వాళ్ళు మనలో ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ చేయట్లేదు, మన తెలిసిన రిలేటివ్స్ కానీ వీళ్ళ సేవింగ్స్ ఒక స్మాల్ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం పూర్తిగా పడిపోతే అక్కడ సఫర్ అయ్యేది కంపెనీ హెల్తే కాకుండా, ఫినాన్షియల్ హెల్తే కాకుండా ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ హెల్త్, వాళ్ళ యొక్క అంటే లైక్ సప్లై చైన్లో అప్పర్ అండ్ లోవర్ సప్లయర్స్ కానీ కన్స్యూమర్స్ కానీ ఇంకా అంతగానో ఎక్కువ చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో సిప్స్ వేసే వాళ్ళు కానీ. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్లో సిప్స్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్కి కడుతున్నాము, కంపెనీకి ఎట్లాగంట వీళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్ చేసేది ఆ కంపెనీస్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అదంతా. సో అందుకని సో మచ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ కాబట్టి వీళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఎక్కువ చెప్పారనమాట. అసలు దీని రోల్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ పెట్టాలి. ఓకే, వాళ్ళు కంపెనీని ఒక సేఫ్ పొజిషన్లో ఇవ్వాలి. వాళ్ళ యొక్క రిస్క్ ఎపిటైట్ కానీ ఇదంతా జనరల్ మీటింగ్లో మనం తెలుసుకొని షేర్ హోల్డర్స్ ఎంత ఇట్లా అంతా మొత్తం తెలుసుకొని కంపెనీ యొక్క రిస్క్ ఎపిటైట్ ఎంత ఉండాలి, కంపెనీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా, ఇదంతా మొత్తం ముందుగా తెలుసుకొని ఒక రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని డ్రాఫ్ట్ చేస్తారు. లేకపోతే స్పెక్యులేటివ్ బిజినెస్ ఏదైతే ఉందో డెల్టా కార్ప్ ఏదైతే ఉందో దాని యొక్క రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ మనం చూద్దాం ఇన్ ఫ్యూచర్ మ్యారథాన్లో వీలైతే చూపిస్తాను. అది వచ్చి మోస్ట్లీ స్పెక్యులేటివ్ బిజినెస్ అనమాట. దాని యొక్క రిస్క్ ఎపిటైట్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ డిపెండింగ్ అపాన్ కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. సో మనం డెల్టా కార్ప్కి యూజ్ చేసిన రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ మనం టాటా మోటార్స్కి కానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ ఆ ఫేవరెట్ డీమార్ట్ అనమాట దానికి పెట్టలేము.
సరే చూద్దాం ఆ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలో ఏముంటుంది అని. ఒక ఫ్రేమ్వర్క్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిస్క్. ఏదన్నా ఒక రిస్క్ని మేనేజ్ చేయాలంటే అసలు ముందు ఆ రిస్క్ ఏంటో తెలియాలి కదా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిస్క్ అండ్ మెజర్ ఫర్ రిస్క్ మిటిగేషన్. మెజర్స్ ఏంటంటే రిస్క్ ఉంది, మన గోల్డెన్ రూల్ ఏంటి ఆడిట్లో, ఏదన్నా ఒక ఫ్రాడ్ కానీ ఏదన్నా ఒక ఇంటర్నల్ వీక్నెస్ కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే కూర్చొని ఎయిడ్ చేయాలా లేకపోతే లిక్విడేట్ చేయాలా కంపెనీని కాదు. మెజర్స్ ఫర్ రిస్క్ మిటిగేషన్. ఓకే, అండ్ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ లేవాలి. మెజర్స్ ఆ రిస్క్ని తగ్గించేలాగా మనం ఫాలో అప్ చేయాలి, బిజినెస్ని కంటిన్యూ చేయాలి, బిజినెస్కి లైఫ్ వేయాలి. అంతే, ఈ 3 థింగ్స్ ఉంటాయండి రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలో. అంతే. అండ్ ఇట్ ఎన్ష్యూర్ అప్రోప్రియేట్ మెథడాలజీ, ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ టు మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ ద రిస్క్. ఓకే, బిజినెస్ని ఒక మెజర్ తీసాము సరిపోయింది, బట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అని ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి. బిజినెస్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ సిస్టమ్, సిరీస్ ఆఫ్ ప్రాసెస్. సో ఇది మెజర్స్ కరెక్ట్గా అవుతున్నాయో లేదా అని సిస్టమ్స్ పెట్టాలి. ఆ తర్వాత టు మానిటర్ అండ్ ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ పాలసీ. మేనేజ్మెంట్ పాలసీ చేసినంత మాత్రమే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది చూడండి, ఇది వచ్చి ఈ మెజర్స్ని ఒక రిస్క్ మిటిగేషన్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిస్టమ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ని ఓవర్సీ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. 2 థింగ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ మెజర్స్, రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్, ఈ 2 చూడాలి. అండ్ ఆ పాలసీని అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years రివ్యూ చేస్తూ ఉండాలి. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద డిస్కషన్స్ ఆర్ రికమెండేషన్స్ దట్ వాట్ టు బీ టేకన్. అండ్ అంతే. అండ్ దే వర్ ద థింగ్స్ డెసిషన్ మేకర్స్ కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ వాట్ డు దే డూ, చీఫ్ రిస్క్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేస్తారు. ఇంకంతే. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నామే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్కి షేర్ హోల్డర్స్ ఆర్ యాక్చువల్లీ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఓకే, అండ్ దే హ్యావ్ టు సెండ్ యాన్యువల్ రిపోర్ట్స్. సరే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇదంతా అడ్మినిస్ట్రేషన్ చేయండి, కంపెనీని అంతా ప్రాఫిట్స్ తీసుకురండి అని షేర్ హోల్డర్స్ రిక్రూట్ చేసి వాళ్ళుకున్నారు. మరి సంవత్సరం అంతా చదివిన దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్నట్టు ఇక్కడ సంవత్సరం అంతా వాళ్ళు బిజినెస్ రన్ చేసిన దానికి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అన్నది ఇవ్వటమే ఒక యాన్యువల్ రిపోర్ట్. దాన్ని షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి, బికాజ్ దే ఆర్ ద ఓనర్స్. అది హార్డ్ కాపీ ఇవ్వచ్చు, సాఫ్ట్ కాపీ ఇవ్వచ్చు, బట్ నాట్ లెస్ దాన్ 21 days బిఫోర్ ద AGM. ఎందుకంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అక్కడికి వచ్చి అంత షాక్స్ ఇస్తే, షాక్ మీద షాక్ ఇస్తే కనుక, ఓకే, సపోజ్ ఎవ్రీ బిజినెస్ హ్యాస్ టు రన్ బ్యూటిఫుల్లీ అండ్ ఇండియా హ్యాస్ టు గ్రో, బట్ ఏమైనా షాక్ ఇస్తే లేకపోతే షేర్ హోల్డర్స్ రావటం కుదరకపోతే దే నీడ్ టు హ్యావ్ థింగ్ రైట్. ఒక 21 days ప్రయర్ వాళ్ళకు AGM కంటే ముందు ఇవ్వాలి. అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పుకున్నట్టయితే, ఫస్ట్ ఒక లిస్టెడ్ ఎంటిటీ హ్యావ్ టు ఫార్ములేట్ ఏ పాలసీ ఆన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. మనకి రిస్క్ మేనేజ్మెంట్కి ఎట్లాగైతే ఒక పాలసీ ఉంది, డివిడెండ్స్కి ఇష్యూ చేయడానికి ఎలా అయితే పాలసీ ఉంది, ప్రతి చిన్నదానికి ఒక పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. అలాగే రిలేటెడ్ పార్టీస్, ద మెయిన్ థింగ్, ఇట్స్ యాక్చువల్లీ a gray area where frauds could easily happen. దానికి పాలసీ లేకపోతే ఎలాగ, దానికి పాలసీ ఉంటుంది. ఓకే, ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ యొక్క పాలసీని దే హ్యావ్ టు రివ్యూ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years. ఓకే, దీన్ని 3 yearsకి ఒకసారి రివ్యూ చేయాలి. అండ్ ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ మెటీరియల్ అవునా కాదా అని కనుక్కోవటం ఎలా. ఒకవేళ మెటీరియల్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఉంటే యాక్చువల్లీ ఆడిటర్ హ్యావ్స్ టు గో త్రూ దట్ వెరీ స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు, సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉంటుంది కదా. ఓకే, అలాగే ఒకవేళ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ మెటీరియల్ అవునా కాదా అని తెలియడానికి ఏదో ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉండాలి. వెన్ దట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ exceeds 1000 CR or 10% of annual consolidated revenue turnover. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఒక అబ్సల్యూట్ అమౌంట్ అండ్ ఒక రిలేటివ్ అమౌంట్ ఉంది. ఇలాంటిది ఒక అబ్సల్యూట్ అమౌంట్, ఒక రిలేటివ్ అమౌంట్ ఉంది.
ఆ రెండిట్లో ఇక్కడ మనకు ఒక ఫిగర్ వస్తుంది, ఇక్కడ మనకి ఒక పర్టికులర్ అమౌంట్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదైతే తక్కువో దానికంటే ఎక్కువ ఉన్నది, సపోజ్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ వచ్చి సపోజ్ సే 100 CR, మనది ఒక చిన్న కంపెనీ, అది ఒక 100 CR వచ్చింది అనుకోండి. 100 CRలో 10% ఎంత, 10 CR. ఈ 10 CR ఆర్ ఇక్కడ ఉన్న 1000 CR, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే మనకి 10 CR కదా. మన ఈ 10 CR ఫిగర్ ఏదైతే ఉందో దీనికంటే ఈ అమౌంట్ కంటే ఏ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉన్నా అవన్నీ మెటీరియల్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కిందకే వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ అనమాట ఒక చిన్న ప్రొవిజన్. అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్లీ ప్రయర్ అప్రూవల్ ఉండాలి బై ద ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ, అండ్ ఆడిట్ కమిటీ మే గ్రాంట్ ఆమ్నిబస్ అప్రూవల్. ఆమ్నిబస్ అప్రూవల్ ఏంటి అంటే మనం ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో చాలా ఉన్నాయి అనుకోండి, చాలా థింగ్స్ లైక్ సపోజ్ వీ హ్యాడ్ ఏ సప్లయర్ ఆన్ బోర్డ్ హూ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ అ డైరెక్టర్. ఓకే, డైరెక్టర్ ఉన్నారనమాట, తిను వచ్చి మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటారు మనకి, మెటీరియల్ ABCD అండ్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, సంథింగ్ 1 2 3. వీటన్నిటిని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని సింగిల్ అప్రూవల్ ఇస్తారనమాట. ఎవరిస్తారు? ఆడిట్ కమిటీ ఇస్తుంది. ఓకే, వేరియస్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు మెటీరియల్ ఏని తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇన్ పర్టికులర్ జూన్ మంత్ ఓకే అప్రూవల్, జూలై మంత్ ఓకే అప్రూవల్, ఇలాగా మనం ఇచ్చే కొద్దీ మనకి టైం కన్జ్యూమ్ ఎక్కువ అయిపోతుంది ఫర్ ద ఆడిట్ కమిటీ. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ మంత్స్లో ఈ పర్టికులర్ మెటీరియల్, ఈ పర్టికులర్ మంత్స్లో ఈ పర్టికులర్ మెటీరియల్, హోల్ ఇయర్, ఇలా అన్నిటికి ఒకటేసారి అప్రూవల్ ఇచ్చేదాన్నే మనం ఆమ్నిబస్ అప్రూవల్ అంటారు, ఆమ్నిబస్ అప్రూవల్. అండ్ ఈ యొక్క రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని మనం స్టాక్ ఎక్స్చేంజెస్కి డెఫినెట్గా మనం డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. అండ్ సమ్ రిలేటెడ్ పార్టీ అండ్ మనం పబ్లిష్ కూడా చేయాలి మన కంపెనీలో. రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ గురించి మాట్లాడినట్టయితే, ఒకవేళ ఇది లిస్టెడ్ ఎంటిటీ అయితే ఫర్ ఎవ్రీ 6 months within 15 days from date of publication of its standalone or consolidated financial results, మనం ఎవ్రీ క్వార్టర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. అలా 2 quartersకి ఒకసారి, 6 monthsకి ఒకసారి 15 days లోపు మనం యాక్చువల్లీ ఇస్తాం కదా, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఇచ్చిన 15 days లోపు రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? స్టాక్ ఎక్స్చేంజెస్కి ఇవ్వాలి. అండ్ మనం వీ హ్యావ్ టు పబ్లిష్ దెమ్ ఆన్ వెబ్సైట్. హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అయితే ఇయర్, ఇది కూడా సేమ్, హాఫ్ ఇయర్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దట్ వర్ టేకెన్, మనం ఇప్పుడు దాకా సప్లయర్స్ ఆఫ్ మెటీరియల్ ఇవన్నీ చూసాం కదా, ఇది కాకుండా మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏమన్నా తీసుకుంటే ఫ్రమ్ సబ్సిడరీస్, అసోసియేట్స్, ఫర్మ్స్, కంపెనీస్ ఇన్ విచ్ డైరెక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ బై ద నేమ్ ఆఫ్ దోస్ కంపెనీస్ అండ్ ఫర్మ్స్, అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ కూడా. అండ్ మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నా కానీ సేమ్ థింగ్, మనం తీసుకున్నా మనం ఇచ్చినా అవన్నీ రాయాలన్నమాట. అండ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో హూ హోల్డ్స్ మోర్ దాన్ 10% ఆర్ మోర్, 10% ఆర్ మోర్, వాళ్ళతో డీల్ చేసిన ట్రాన్సాక్షన్ వెదర్ ఎవర్ మెటీరియల్ ఆర్ ఇమ్మెటీరియల్ మనమైతే రాయాలన్నమాట. వీ హ్యావ్ టు డిస్క్లోజ్ ఇన్ అవర్ యాన్యువల్ రిపోర్ట్. That's it with regards to the amendment portion of related party disclosures or transactions. ఇప్పుడు మనం NBFCs చూద్దాం. NBFCs వచ్చి దిస్ ఇస్ సంథింగ్ దట్ వాజ్ న్యూ అనమాట. ఈ NBFCస్లో ఏంటంటే NBFCs క్లాసిఫికేషన్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఇస్ బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ అండ్ టాప్ లేయర్ అనమాట. బేస్ లేయర్ అంటే ఇప్పుడు చూద్దాం. బేస్ లేయర్లో ఎవరెవరు ఉంటారు అంటే నాన్ డిపాజిట్ టేకింగ్ NBFCs బిలో అసెట్ సైజ్ 1000 CR. ఓకే, NBFCs కెన్ దే యాక్సెప్ట్ పబ్లిక్ డిపాజిట్స్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ NBFCs బ్యాంక్స్ కావు, అవి పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసినా అవి డిమాండ్ పబ్లిక్ డిపాజిట్స్ అవి ఉండకూడదు. సో అలాంటి ఒక నాన్ డిపాజిట్ టేకింగ్ NBFCs అనమాట.
వాటి ఎసెట్ సైజ్ ఏదైతే ఉంది అది వచ్చి 1000 CR లోపల ఉంటే అది దట్ కమ్స్ అండర్ బేస్ లేయర్. ఓకే, ఈ బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, టాప్ లేయర్ వీటిది మనం చూద్దాం అసలు ఎందుకు అట్లాగా క్లాసిఫై చేశారు, ఎందుకు అట్లాగా సెగ్రిగేట్ చేశారు అన్నది. ఓకే, దట్ ఈస్ వన్ కేటగిరీ ఇన్ బేస్ లేయర్. సెకండ్ కేటగిరీ వచ్చి ఎన్బిఎఫ్సి పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫామ్. అసలు ఏంటిది ఎన్బిఎఫ్సి పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫామ్ అంటే? పీర్ అంటే అన్ ఇండివిజువల్, పీర్ అంటే అన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్కి లెండింగ్ చేస్తున్నారు. యు సీ ఎవర్గ్రీన్ బిజినెసెస్ ఇన్ ఇండియాలో మనీ లెండింగ్ బిజినెస్ అనేది అండ్ ఎవర్గ్రీన్ బిజినెస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎవర్గ్రీన్ బిజినెస్. సో అండ్ ఎన్బిఎఫ్సి అది ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఇండివిజువల్స్ హూ వాంట్ టు లెండ్ అండ్ హూ వాంట్స్ టు టేక్ లోన్. సో ఇది నిజంగా ఇండియాలో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫెయిర్సెంట్ అని ఒక ఎన్బిఎఫ్సి P2P లెండింగ్ ప్లాట్ఫామ్ ఉంది. మీ దగ్గర ఒకవేళ అమౌంట్ ఉంటే యూ కుడ్ జస్ట్ రిజిస్టర్ దేర్, సమ్ ప్రాసెస్ జరుగుతారు, మీరు లోన్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇట్స్ యాక్చువల్లీ పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫామ్. ఇదే మనకి క్రిప్టోలో కూడా ఉంది, ఎనీ ప్లాట్ఫామ్ అనమాట. మీరు క్రిప్టోస్ బై చేసి ఎనీథింగ్ లైక్ ప్లాట్ఫామ్ యూ కుడ్ యూజ్ యాజ్ వాజీరిక్స్ అండ్ ఆల్, ఇక్కడ కూడా మీరు క్రిప్టో లెండ్ తీసుకోవచ్చు. లైక్ వైజ్ మనీ లెండింగ్కి ఎన్బిఎఫ్సి ఫెయిర్సెంట్ అనేది. ఎన్బిఎఫ్సి అకౌంట్ అగ్రిగేటర్. అకౌంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఎన్బిఎఫ్సియా అంటే ఎస్, ఇది కూడా ఎన్బిఎఫ్సియే. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే FinVi అని ఒకటి ఉంటుంది, సంథింగ్ లైక్ FINVU. ఇది వచ్చి ఏంటి అంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ ప్లాట్ఫామ్ వేర్ మీరు ఒకరి ఎన్బిఎఫ్సి దగ్గర కొంత లోన్ తీసుకున్నారు, ఇంకొక ఎన్బిఎఫ్సి దగ్గర కొంత లోన్ తీసుకున్నారు. ఇవన్నీ యాజ్ ఎ కన్సాలిడేషన్ మీకు ఒక అకౌంట్ వారీగా మీకు చూపించడానికి, లైక్ అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ ద లోన్స్ దట్ యూ హ్యావ్ టేకెన్ అండ్ పేమెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ మీకు అది ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ అనేది ఒక ఎన్బిఎఫ్సి, అది కూడా ఒకటి ఉంటుంది. అండ్ నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ, దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ HDFC లిమిటెడ్. ఇది ఒక నాన్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ అండ్ ఇది వచ్చి ఎన్బిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ వచ్చి సబ్సిడరీ అనమాట ఎన్బిఎఫ్సి HDFC లిమిటెడ్ కోసం. సో this is what a part of NBFC, that's actually an NBFC, and NBFC is not availing public funds. You see, starting kuda enti non-deposit taking public funds, last kuda enti not availing public funds and not having customer interface. ఈ యొక్క కేటగిరీస్ చూస్తే ఇది చాలా చిన్నది, మన ఇంటి పక్కనే ఉన్న ధనలక్ష్మి ఫినాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఇలాగ అనుకుంటారు. కాదు, not having a customer interface and not taking public funds, they were not dealing with public, they were dealing with corporates like asset management company gaani, private equity NBFCs gaani, manaki individuals needs ni like fulfill cheyadaniki ela aithe NBFCs alage corporates ki kuda unnai. So VC NBFCs untayi, investment infrastructure NBFCs untayi. సో ఇవన్నీ ఈ 5 అనేది బేస్ లేయర్ కింద కేటగరైజ్ చేశారు. అండ్ మిడిల్ లేయర్లో ఏమొచ్చింది అంటే ఆల్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్. డిపాజిట్ టేకింగ్ బేస్ లేయర్లో అన్ని నాన్ డిపాజిట్ టేకింగ్, దేవర్ టేకింగ్ డిపాజిట్స్, అది ఎన్బిఎఫ్సిస్కి వచ్చేసింది, అది మిడిల్ లేయర్ ఎన్బిఎఫ్సి అనమాట. అండ్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ హ్యావింగ్ ఎసెట్ సైజ్ 1000 అండ్ అబవ్. ఇప్పుడు చెప్పండి, ఓకే ఎన్బిఎఫ్సి నాన్ డిపాజిట్ టేకింగ్, అది 1000 CR ఆఫ్ ఎసెట్ సైజ్ ఉంది, అది బేస్ లేయరా మిడిల్ లేయరా? వెన్ ఇట్ టచెస్ 1000 CR అది వచ్చి మిడిల్ లేయర్కి వెళ్ళిపోతుంది. అంటిల్ 999 CR అది బేస్ లేయర్లోనే ఉంటుంది. ఓకే, అండ్ స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ అండ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, హౌస్ ఫినాన్సింగ్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ, చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి మన దగ్గర. సో అందుకని ఇవి ఇట్లా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. బేస్ లేయర్ నాన్ డిపాజిట్ టేకింగ్ అంటిల్ 999 CR అండ్ పీర్ టు పీర్ లెండింగ్ అకౌంటింగ్ అగ్రిగేట్ PPAA. ఓకే, ఈజీ టు రిమెంబర్.
and non-operate holding financial holding company HDFC Limited and NBFCs not availing public funds and not having customer interfaces base layer and infrastructure house core investment and infrastructure debt fund infrastructure finance companies core investment company house financing company, 4 main categories and some primary dealers and obviously deposit taking NBFCs and non-deposit taking NBFCs having asset size 1000 CR. If it touches 1000 CR, middle layer. Mostly done with base layer and middle layer, right? ఇప్పుడు upper layer కొద్దాం NBFCs which are identified by RBI. ఇవి వచ్చి ఆ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ NBFCస్ని బట్టి మనకి బేస్ లేయరా మిడిల్ లేయరా అని తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ ఎనీ NBFCs అది కనుక అప్పర్ లేయర్లో ఉంది అంటే అది ఖచ్చితంగా RBI ఐడెంటిఫైడ్ చేసిన NBFC అయి ఉండుంటుంది విచ్ రిక్వైర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఎన్హాన్స్డ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ టాప్ లేయర్లో ఉంటే ఇట్స్ యూజువల్లీ NMT RBI చెప్తుంది అనమాట. వై బేస్ లేయర్ మిడిల్ లేయర్ అప్పర్ లేయర్ అంటే లైక్ RBI గివ్స్ what like guidelines or regulations kada. సో ఈ పర్టిక్యులర్ ఒక కేటగిరీలో బేస్ లేయర్లో ఉన్న ఆల్ NBFCస్కి they have to fulfill some 10 regulations, మిడిల్ లేయర్లో ఉన్నది some 15 regulations they have to follow, అప్పర్ లేయర్లో ఉన్నది some say 25 regulations they have to follow. ఇలాగా NBFC క్లాసిఫికేషన్ జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ RBI ఈజ్ టు రెగ్యులేట్ ద NBFCs అనమాట. So that is what NBFC's classification was done by that. ఇంకా మనం ఇప్పుడు వచ్చి పీర్ రివ్యూకి తీసుకుందాం. పీర్ రివ్యూలో ఆడిట్ క్వాలిటీ మెచ్యూరిటీ మోడల్ గురించి మాట్లాడదాము. పీర్ రివ్యూ అంటే ఏంటి అసలు? పీర్ అంటే మనం అనుకున్నదే ఇండివిజువల్ రివ్యూ. ఎవరిని రివ్యూ చేస్తారు? ఆడిట్ ఫర్మ్ని రివ్యూ చేస్తారు. ఆడిట్ ఫర్మే కంపెనీని ఆడిట్ చేస్తుంటే ఆడిట్ ఫర్మ్ని రివ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళే పీర్ రివ్యూవర్స్ అనమాట. ఈ రివ్యూవర్ నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే దే గెట్ ఎంపానల్మెంట్ టు ద బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ కాదు, పీర్ రివ్యూ బోర్డ్ అని ఉంటుంది. ఆ పీర్ రివ్యూ బోర్డ్లో సమ్ ఎగ్జామినేషన్స్ ఎక్స్పర్టీస్ ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదంతా అయ్యాక ఎంపానల్ చేస్తే విల్ సీ అనమాట పీర్ రివ్యూవర్ అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళు రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేస్తారు మనం చూద్దాము ఇంకో 2 minutesలో. సో a peer reviewer is someone who was empaneled as a board and branch peer reviewer ఎవరైతే ఉన్నారో see we have audit firms, మనకి ఇక్కడ ఒక audit firm ఉంది and we have branch in some other state or some other city within the same state. ఆ బ్రాంచ్కి వెళ్ళడానికి అక్కడ పీర్ రివ్యూ చేయడానికి ఉన్న వాళ్ళే బ్రాంచ్ పీర్ రివ్యూవర్. ఈ బ్రాంచ్ అనేది ఏంటి అంటే ఆడిట్ ఫర్మ్ బ్రాంచ్. ఓకే, న్యూ యూనిట్ అనేది ఏంటి అంటే ఇట్స్ యాక్చువల్లీ అన్ యాడ్జెక్టివ్ అనమాట. ఒక కొత్త ఆడిట్ ఫర్మ్ని డిఫైన్ చేయడానికి. అసలు మామూలుగా పీర్ రివ్యూ ఎందుకు చేస్తారు? మనం ఆడిట్ ఎందుకు చేస్తాం? ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి. పీర్ రివ్యూ ఎందుకు చేస్తారు? ఆడిట్ ఫర్మ్కి పీర్ రివ్యూ సర్టిఫికెట్ ఇవ్వడానికి. ఆడిట్ పీర్ రివ్యూ సర్టిఫికెట్ ఎందుకు? మనం ఆడిట్ చేయడానికి. అగైన్ ఒక సైకిల్ అనమాట. ఈ సర్టిఫికెట్ ఉంటేనే మనం స్టాట్యూటరీ ఆడిట్స్ చేసుకోగలుగుతాము. దాని వ్యాలిడిటీ ఒక 3 years to 5 years అలా ఉంటుంది. మనం చూద్దాం దాన్ని. ఓకే, న్యూ యూనిట్ అనమాట. న్యూ యూనిట్ అనేది ఏదైనా ఫర్మ్ అంటే ఆడిట్ ఫర్మ్ ఎస్టాబ్లిష్ less than 12 months immediately preceding the date of receipt of application of peer reviewer which may or may not have rendered any assurance services during the set period. ఓకే, చిన్నగా ఆలోచిద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక టైం ఫ్రేమ్ గురించి ఉంది. న్యూ యూనిట్ వచ్చి 2 రకాలుగా డివైడ్ అయింది. ఒక టైం ఫ్రేమ్ ఇఫ్ ఇట్ ఈస్ less than 12 months అది స్టాట్యూటరీది ఆర్డర్ తీసుకున్నా తీసుకోపోయినా లైక్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఇక్కడ ఉంది. అష్యూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా దాన్ని న్యూ యూనిట్ అనే అంటాము. సెకండ్ థింగ్ ఈజ్ అష్యూరెన్స్ సర్వీసెస్ చేస్తే ఖచ్చితంగా అది న్యూ యూనిట్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ 12 months దాటిపోతే, ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 12 months చేయకపోతే అప్పుడు దాన్ని న్యూ యూనిట్ అనొచ్చు. అర్థమైందా?
ఇక్కడ ప్రతిదాన్ని న్యూ యూనిట్ అనొచ్చు, ఎక్సెప్ట్ అది మోర్ దాన్ 12 months అయ్యి అది ఏ అష్యూరెన్స్ సర్వీస్ చేయకపోతే అప్పుడు మాత్రం దాన్ని న్యూ యూనిట్ అంటాము. లెస్ దాన్ 12 months ఆబ్వియస్లీ న్యూ యూనిట్, మోర్ దాన్ 12 months అసలు అష్యూరెన్స్ సర్వీస్ చెయ్యకపోతేనే న్యూ యూనిట్, చేస్తే న్యూ యూనిట్ కాదు. ఓకే, ఈ న్యూ యూనిట్ అనేది ఎందుకు మనకు అంత నేర్చుకోవడం ఇంపార్టెంట్, ఇంత డయాగ్రామ్ వేసి మరీ నేర్చుకోవడం అంటే ఫర్ ద పీర్ రివ్యూ ఎలిజిబిలిటీ కోసం అనమాట. ఓకే, పీర్ రివ్యూ క్రైటీరియా వచ్చి మ్యాండేటరీ, దట్ వాజ్ మ్యాండేటెడ్ ఫర్ few practice units and audit firms. Voluntary, they suo motu apply to the peer review board. Okay, they apply to the peer review board for the peer review process. Special case that peer review board will specify for few audit firms. Peer review mandate ఏంటంటే ఈ peer review certificate మనం ఇస్తారు కదా ప్రాక్టీసింగ్ యూనిట్స్కి, అది 4 phases-లో లాంచ్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే మనం యు సీ మోర్ ద రెగ్యులేషన్స్ త్వరగా ఆ కంపెనీస్ అంతా తీసుకొచ్చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ దే వర్ డూయింగ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఎంటిటీస్ హూస్ సెక్యూరిటీస్ వర్ లిస్టెడ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్సైడ్ ఇండియా, వాటిని మనం ఫేజ్ 1లో తీసుకొచ్చేస్తాము. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాక్టీసింగ్ యూనిట్ వీఆర్ డూయింగ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ సే లైక్ రిలయన్స్ అనమాట. వాటి సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆర్ నాట్ లిస్టెడ్ వాటిల్లోకి మనం ఆడిట్ చేస్తున్నాం కాబట్టి మన ఆడిట్ ఫర్మ్ ఫేజ్ 1లో వచ్చేసి పీర్ రివ్యూ సర్టిఫికేట్ తీసుకుంటేనే నెక్స్ట్ టైం స్టాట్యూటరీ ఆడిట్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఫేజ్ 1లో దట్ ఈస్ April 1st, 2022లో ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ వీ నీడ్ టు టేక్ అ పీర్ రివ్యూ సర్టిఫికేట్. ఆ పీర్ రివ్యూ సర్టిఫికేట్ ఎలిజిబుల్గా ఉండాలి, అది యాక్టివ్గా ఉండాలన్నమాట. ఓకే, సో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెన్ ఎవర్ దెర్ ఈస్ పబ్లిక్ మనీ దట్ వాస్ ఇన్వాల్వ్డ్, సీ హియర్ సెక్యూరిటీస్ వర్ లిస్టెడ్, రైట్, మోర్ రెగ్యులేషన్స్, అందుకనే మోర్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్, మోర్ రెగ్యులేషన్స్. ఫేజ్ 2లో స్టాట్యూటరీ ఆడిట్ వాజ్ డూయింగ్ టు unlisted public companies అనమాట. unlisted public companies and paid up share capital not less than 500 crore. That is, if it touches 500 crore, they come under phase 2. And its aggregate total turnover not less than 1000 crore and aggregate deposits taken were not less than 500 crore. Of the as of the 31st March immediately preceding financial year, they comes under phase 2. or ఇది వచ్చి కంపెనీకి ఉండే ఎలిజిబిలిటీ. మీరు చూసినట్టయితే ఇఫ్ ఇట్ paid up share capital touches 500 crore or aggregate total turnover touches 1000 crore or aggregate deposits that were taken from banks or NBFCs or something other financial institution touches 500 crore, then if you're auditing that, if you're doing statutory audit of that, మీ యొక్క ప్రాక్టీసింగ్ యూనిట్ phase 2కి వెళ్ళిపోతుంది. ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పార్ట్నర్స్ 5 or more, మీరు phase 2కి వెళ్ళిపోతారు. ఓకే, దట్ ఈస్ phase 2 అనమాట. phase 2కి వెళ్ళటం అంటే ఏంటి అంటే ఇక్కడ యూ నీడ్ టు హ్యావ్ అ పీర్ రివ్యూ సర్టిఫికేట్ యాక్టివ్. మీ యొక్క పీర్ రివ్యూ సర్టిఫికేట్ యాక్టివ్గా ఉండాలన్నమాట. phase 3 వచ్చి ఏంటంటే April 1st, 24 statutory audit of entities that were raised funds from public or banks or financial institution of over 50 crore అనమాట. ఇక్కడ పబ్లిక్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ పబ్లిక్ ఫండ్స్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి. అండ్ బ్యాంక్స్లో కూడా బ్యాంక్ ఒకవేళ మనకి లోన్ ఇస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో పబ్లిక్ మనీ కదా, బ్యాంక్ ప్రమోటర్స్ మనీ ఏం కాదు. దే టేక్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ దెన్ లెండ్ ఇట్ టు సమ్వన్ హూ ఇన్ నీడ్. సో వెన్ అగైన్ ఫస్ట్ ఫేజ్లో మనకి పబ్లిక్ మనీ ఇన్వాల్వ్డ్ అయింది, phase 3లో కూడా పబ్లిక్ మనీ ఇన్వాల్వ్డ్ అయి ఉంది ఇక్కడ. బట్ ఇట్ ఈస్ లెస్సర్ అమౌంట్ కంపేర్ టు దట్, 50 crore కంటే ఎక్కువ తీసుకుంటే. దెన్ phase 3 కింద పీర్ రివ్యూ సర్టిఫికేట్ ఆ కంపెనీ 50 crore గనక లోన్ తీసుకొని ఉంటే ఫ్రమ్ పబ్లిక్ బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దాన్ని మనం స్టాట్యూటరీ ఆడిట్ చేస్తుంటే దెన్ వీ నీడ్ టు గెట్ అవర్ పీర్ రివ్యూ సర్టిఫికేట్, పీర్ రివ్యూ డన్, అండ్ వీ నీడ్ టు హ్యావ్ అన్ యాక్టివ్ పీర్ రివ్యూ సర్టిఫికేట్. ఆర్ ఇఫ్ అవర్ firm is having 4 or more partners, then also we need to get our peer review certificate in phase 3. phase 4లో వచ్చి
branch, audit of branches of public sector banks, or practicing attestation services and having more than 3 or more partners అనమాట. 3 or more partners. ఇక్కడ చూసినట్టయితే మీరు అష్యూరెన్స్ సర్వీస్ కాదు, అటెస్టేషన్ సర్వీసెస్. ఓకే, అండ్ ఆడిట్స్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, దీస్ వర్ విత్ రిగార్డ్స్ టు ద పీర్ రివ్యూ మ్యాండేట్ ఫేజ్ అనమాట. దిస్ ఇస్ సమ్ అగైన్ ఇంపార్టెంట్. అండ్ దే వర్ ఫ్యూ కొంచెం బోర్డ్ కాంపోజిషన్ గురించి చెప్పారు. పీర్ రివ్యూ మినిమం 6 members ఉంటారు, మ్యాక్సిమం 12 members ఉంటారు, half a dozen to dozen, and not less than 50% shall be amongst from the members of the council. A council, ICA council. Why? Because ICA council enduku ante they actually regulate the auditors kada. Eligibility of reviewer, they need to have 7 years of assurance practice. Okay, and ikkada manam peer review certificate, that's actually an amendment, that 7 years of assurance practice, not audit practice. Okay, and manam peer review process చూద్దాము. when a peer practicing unit, ikkada PU ante the audit firm that is under peer review, practicing unit decides to get peer review done, initiated by the, or this is what voluntary peer review, that is it decides to get peer review, that is voluntary, initiated by the board, that is mandatory, or in special cases then practicing unit shall make an application in form 1. అది వాలంటరీగా అయినా మ్యాండటరీగా అయినా ఎవరు ఫామ్ 1 సబ్మిట్ చేయాలి ఫర్ అప్లికేషన్ ఆఫ్ పీర్ రివ్యూ? ప్రాక్టీసింగ్ యూనిటే చేయాలి. ఓకే, దెన్ 3 working daysలో బోర్డ్ ఏదైతే ఉందో 3 రివ్యూవర్స్ని ఇస్తారు అనమాట, రికమెండ్ చేస్తారు. దెన్ ప్రాక్టీసింగ్ యూనిట్ ఒకరి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి విత్ ఇన్ 1 working day. ఫామ్ 1 సబ్మిట్ చేసిన దగ్గర నుంచి, దిస్ ఇస్ ఫామ్ 1, సబ్మిషన్ ఆఫ్ ఫామ్ 1 ఇస్ ద ట్రిగర్ పాయింట్. ఫామ్ 1 సబ్మిట్ చేసిన 3 working daysలో 3 నేమ్స్ ఆఫ్ పీర్ రివ్యూవర్స్ ఇస్తారు బోర్డు. దాన్ని మనం 1 working dayలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 days లోపు బోర్డు పీర్ రివ్యూవర్ని అపాయింట్ చేస్తారనమాట. మన సెలెక్ట్ చేసుకున్న పీర్ రివ్యూవర్ని అపాయింట్ చేస్తారు అండ్ పీర్ రివ్యూవర్కి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ పీర్ రివ్యూవర్ వచ్చి డిక్లరేషన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని సబ్మిట్ చేయాలి ఇన్ ఫామ్ 2 విత్ ఇన్ 2 working days అనమాట. పీర్ రివ్యూవర్ వచ్చి ఇద్దరికి డిక్లరేషన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంపానల్మెంట్ టు ద బోర్డ్ పీర్ రివ్యూ బోర్డుకి సబ్మిట్ చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ అ పీర్ రివ్యూవర్ ప్రాక్టీసింగ్ యూనిట్కి కూడా డిక్లరేషన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఫామ్ 2లో సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 2 working days. ఓకే, అలా సబ్మిట్ చేసిన తర్వాత ప్రాక్టీసింగ్ యూనిట్ ఆల్సో షుడ్ ప్రొవైడ్ ఎ కాపీ ఆఫ్ ఫామ్ 1 సబ్మిటెడ్ టు ద రివ్యూవర్. ఫామ్ 1 స్టార్టింగ్ ట్రిగ్గర్ పాయింట్ ఎవరికి సబ్మిట్ చేసాం? బోర్డుకి సబ్మిట్ చేసాం. ఇప్పుడు 2 working daysలో మనం ప్రాక్టీసింగ్ యూనిట్ ఎవరైతే ఉన్నామో పీర్ రివ్యూవర్కి ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. ఓకే, దెన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత పీర్ రివ్యూవర్ ఇమీడియట్గా టు ద ఎర్లియస్ట్ peer reviewer shall intimate the practicing unit about the proposed visit. వచ్చి రికార్డ్స్ వెరిఫై చేయాలి కదా. దే ఆస్క్ us the list of the assurance services that we are doing. అదంతా ఒక ఫార్మాట్లో అడుగుతారు, మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. దెన్ he will ask for additional information to the reviewer and within 2 working days అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత పీర్ రివ్యూవర్ ఏదైతే ఉంది వాళ్ళు వచ్చి మన పంపించిన లిస్ట్లో కొన్ని అష్యూరెన్స్ సర్వీసెస్ని తను రివ్యూ చేయాలనుకున్నవి మనకి సెలెక్ట్ చేసి ఫామ్ 5లో పంపిస్తే దెన్ వీ నీడ్ టు మేక్ ఆల్ ద నెసరీ రికార్డ్స్ ఆఫ్ ద అష్యూరెన్స్ సర్వీసెస్ అండ్ ఆల్. ఆ సెలెక్ట్ చేసిన వాటిని ప్రాపర్గా పెట్టి పీర్ రివ్యూ విజిట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పీర్ రివ్యూవర్ వచ్చి మన ప్రాక్టీసింగ్ యూనిట్లో మనం ఇండిపెండెన్స్ ఫాలో అయ్యామా, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అయ్యామా, మనం తీసుకున్న ఆడిట్ ఎవిడెన్స్కి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్కి ఈక్వల్గా మేనేజబుల్గా ఉందా ఆడిట్ రిపోర్ట్ కానీ ఇదంతా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఏ ప్రాసెస్? ఫ్రమ్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్ 1
పీర్ రివ్యూవర్ వచ్చి పీర్ రివ్యూ రిపోర్ట్ వచ్చి ఫామ్ 9లో చేస్తారు. ఫ్రమ్ 1 to 9 20 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. ఇది అమెండ్మెంట్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎ న్యూ యూనిట్, మనం చూసాం కదా లైక్ 12 months లోపు అష్యూరెన్స్ సర్వీస్ చేసినా చేయకపోయినా న్యూ యూనిట్, మోర్ దాన్ 12 months అయ్యి ఇప్పటిదాకా ఒక్క ఇన్సూరెన్స్ అసైన్మెంట్ కూడా చేయకపోతే అది కూడా న్యూ యూనిట్ అని, దానికి మటుకు 6 working daysలో అయితే సరిపోతుంది. ఓకే, దానికి వచ్చి ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అన్ అమెండ్మెంట్. ఇదంతా కంప్లీట్ అయిపోవాలి. అండ్ పీర్ రివ్యూవర్ వచ్చారు. పీర్ రివ్యూవర్ వచ్చి మనకేమి ఇస్తారు? పీర్ రివ్యూ రిపోర్ట్ ఇస్తారు. పీర్ రివ్యూ రిపోర్ట్ వచ్చి మన బోర్డ్కి సబ్మిట్ చేస్తే పీర్ రివ్యూ రిపోర్ట్ బోర్డుకి సబ్మిట్ చేస్తారు. బోర్డ్ అంటే పీర్ రివ్యూ బోర్డుకి. ఇన్ ఫామ్ 9 పీర్ రివ్యూ బోర్డ్ ఒకవేళ మనం అన్ని సిస్టమ్స్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మనకి పీర్ రివ్యూ సర్టిఫికెట్ ఇస్తారు. సో దట్ అది ఉంటే మనం స్టాట్యూటరీ ఆడిట్స్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం ఫర్ ఎనీ కంపెనీస్ అనమాట. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆన్ సైట్ రివ్యూ what he should do? Peer reviewer shall submit peer review to the board in form 9. మనకు ఈ ప్రాక్టీసింగ్ యూనిట్ కూడా ఒక కాపీ ఇవ్వాల్సి ఉంటుందా? ఎస్, ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సపోజ్ మన యొక్క సిస్టమ్స్ ప్రొసీజర్స్ ఇన్ ప్రాక్టీసింగ్ యూనిట్ ఆర్ డెఫిషియంట్, మనం ఏదో ఆర్డర్ చేసాం, అందులో మనకి ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే అందులో ఉన్న ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్కి రిలేటివ్స్ ఉన్నారు, ఆ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉంటే ఆ సిస్టమ్ ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది కదా. ఎథికల్ రిక్వైర్మెంట్స్, ఇండిపెండెన్స్, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ యూ కేర్, లేకపోతే మనం గ్రాస్ నెగ్లిజెంట్గా ఉన్న ఇవన్నీ ఏమైనా డెఫిషియెంట్గా ఉంటే, ఒకవేళ మనం అసలు ఆర్డర్ డాక్యుమెంటేషనే సరిగ్గా చేయలేదు, సంథింగ్ ఆర్ ది అదర్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాము అలా ఉంటే, అలా పీర్ రివ్యూవర్కి అనిపిస్తే ఆ ఫైండింగ్స్ అన్నీ ముందు మనకి చెప్తారు, ప్రాక్టీసింగ్ యూనిట్కి చెప్తారు ఇన్ అ ప్రిలిమినరీ రిపోర్ట్. ఇది పీర్ రివ్యూ రిపోర్ట్ కాదు, ఇట్స్ మోస్ట్లీ లైక్ అ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఆఫ్ పీర్ రివ్యూ రిపోర్ట్. మనం 2 working days లోపే మనం యొక్క రిప్లై సబ్మిట్ చేయాలి. ఒకవేళ పీర్ రివ్యూవర్ దాన్ని సాటిస్ఫై అయితే మనకి అన్క్వాలిఫైడ్ పీర్ రివ్యూ రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే క్వాలిఫైడ్ పీర్ రివ్యూ రిపోర్ట్ ఇస్తారు. ఒకటే ఫామ్ 9లోనే ఇస్తారు అండ్ దాన్ని బోర్డ్కి కూడా ఫార్వర్డ్ చేస్తారు. అసలు ఈ పీర్ రివ్యూ రిపోర్ట్తో పాటు పీర్ రివ్యూవర్ ఇంకేమేమి ఇస్తారు అంటే ఎనెక్జర్స్ టు ద రిపోర్ట్, ఏమైనా టేబుల్స్ కానీ ఏమన్నా ఉంటే అవి, అండ్ క్వశ్చనర్ ఫ్రమ్ ద ప్రాక్టీసింగ్ యూనిట్. ఇది ఏంటంటే క్వశ్చనర్ వచ్చి మనం ఫామ్ 5 అని అనుకున్నాం కదా, ఆ క్వశ్చనర్, లిస్ట్ ఆఫ్ శాంపుల్స్ సెలెక్టెడ్ బై హిమ్ అండ్ ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా. ఏవైతే డాక్యుమెంట్స్ మనకి పీర్ రివ్యూవర్కి మధ్య కమ్యూనికేషన్గా ఉన్నాయో అవన్నీ కూడా బోర్డ్కి సబ్మిట్ చేస్తారు అలాంగ్ విత్ పీర్ రివ్యూ రిపోర్ట్. దెన్ పీర్ రివ్యూ బోర్డ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దాన్ని ఫస్ట్ చెక్ చేస్తారనమాట, వెదర్ ఆ పీర్ రివ్యూవర్ వచ్చి కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చారా లేదా అని. ఇఫ్ బోర్డ్ మే డిసైడ్ ఫర్ అ ఫాలో ఆన్ రివ్యూ, అంటే ఇప్పుడు మన సిస్టమ్ సరిగ్గా లేవనుకుంటే ఇంకొకసారి ఇంకొన్ని అసైన్మెంట్స్ చెక్ చేయటం కానీ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే యాక్చువల్లీ పీర్ రివ్యూ సర్టిఫికేట్ 3 years వరకు వ్యాలిడ్. ఆఫ్టర్ 3 years మళ్ళీ పీర్ రివ్యూ అవుతుంది. ఒకవేళ మన సిస్టమ్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఇయర్లో ఇంకొకసారి ఫాలో ఆన్ రివ్యూ కూడా చేయొచ్చు. అది చేస్తారా చేయరా అన్నది పీర్ రివ్యూ సెక్రటరీ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ మనకు చక్కగా క్లీన్ రిపోర్ట్ వచ్చింది, అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ వచ్చింది. వాట్ డు దే డూ? పీర్ రివ్యూ బోర్డ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దే పుట్ దట్ రిపోర్ట్ బోర్డ్ ముందు ప్లేస్ చేస్తారు. బోర్డ్ వచ్చి డిసైడ్ చేస్తారు వెదర్ పీర్ రివ్యూ సర్టిఫికేట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. ఇచ్చినవన్నీ ఏం చేస్తారు? దే విల్ సైన్ దోస్. ఎవరెవరు సైన్ చేస్తారు? చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ముగ్గురు సైన్ చేస్తారు. అండ్ they will also update the list of practicing unit and they will send it to the ICAI website, because ICAI actually peer review board lo more than half వచ్చి ICAI council members and auditors ని కూడా గార్డ్ చేసేది ICAI కాబట్టి ICAI కౌన్సిల్కి చెప్తారు. అండ్ నా సర్టిఫికేట్ 3 years వరకు వ్యాలిడ్. అండ్ ఇక్కడ వచ్చి జస్ట్ ఈ సమ్మరీ పోర్షన్ అనేది దట్స్ నాట్ సో ఇంపార్టెంట్, యూ కుడ్ జస్ట్ రీడ్ దాట్. PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మనం ఆల్రెడీ రిపీట్ చేసుకున్నవే ఇవన్నీ. అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధించి ఒక అమెండ్మెంట్ చూద్దాం. యూసీ కంపెనీస్ ఆడిట్ ఫర్మ్కి ఫీజు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీజ్ని డిస్క్లోజ్ చేయాలి. ఎవరు డిస్క్లోజ్ చేయాలి?
కంపెనీ డిస్క్లోజ్ చేయాలి, నాట్ ప్రాక్టీసింగ్ యూనిట్. పీర్ రివ్యూ అయిపోయింది, ఇప్పుడు ప్రొఫెషనల్ ఎథిక్ అమెండ్మెంట్స్కి వచ్చాం. కంపెనీ డిస్క్లోజ్ చేయాలి. ఏం డిస్క్లోజ్ చేయాలి? ఆడిటర్కి కట్టిన ఫీజు డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ అది నాన్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఎంటిటీస్, వెన్ పబ్లిక్ మనీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు అప్పుడు ఫీజు ఏంటి అంటే టోటల్ ఫీజ్ ఆఫ్ ద ఫర్మ్, అంటే ఆ ఫర్మ్ యొక్క టోటల్ ఫీజ్ ఏదైతే ఉంది, లైక్ గ్రాస్ రిసీట్ ఆఫ్ గ్రాస్ టర్న్ ఓవర్ అనుకుంటే అది ఈ కంపెనీ ఇచ్చింది మోర్ దాన్ 40% ఉంటే డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే 20% ఉంటే డిస్క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్మాల్ గుడ్ అమెండ్మెంట్ విత్ రిగార్డ్స్ టు ప్రొఫెషనల్ ఎథిక్స్. దీని తర్వాత ఉన్నవి అసలు జస్ట్ లైక్ అ వర్డ్ చేంజ్ అవుతుంది అంతే. దట్ ఇస్, అది అంత ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ డిస్క్లోజర్ ఏదైతే ఉంది, డిస్క్లోజర్ నుండి ఎగ్జామ్షన్ కూడా ఉంది, ప్రొవైడెడ్ ఆ ఫర్మ్ యొక్క ఫీజ్ ఏదైతే డస్ నాట్ ఎక్సీడ్ 20 lakh rupees. అర్థం కాలేదు, 20 lakhs ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా? ఇఫ్ ఇట్ టచెస్ 20 lakhs, నీడ్ నాట్. ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 20 lakhs, అప్పుడు కంపెనీ డిస్క్లోజర్ ఇవ్వాలి. అండ్ ఇది ఐ జస్ట్ mentioned the things that were in RTP here, and ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో దీస్ were with regards to the amendments, and subscribe and stay tuned to the channel and to get Audit Marathon, to watch the Audit Marathon for November 23.